వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటనుందా? డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందా? బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. 10 స్థానాలలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు రావడంతో పాటు ఓటింగ్ శాతం కూడా పెరగడం బీజేపీకి కలిసొచ్చింది. మార్చ్, ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్కు బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. గతంలో గెలిచిన 4 సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడంతో పాటు ఖచ్చితంగా గెలవబోయే స్థానాలపై గురిపెట్టింది. అందులో మహబూబ్నగర్, చేవెళ్ల లాంటి సీటుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహబూబ్నగర్ నుండి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బరిలో దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా గెలవబోయే స్థానాల్లో మహబూబ్నగర్ ఒకటి. ఇప్పటికే డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాలలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి మోదీతోనే సాధ్యమని, అందుకే తెలంగాణ ప్రజలంతా బీజేపీని గెలిపించి మోదీకి అండగా నిలవాలని క్యాడర్కు బీజేపీ అధిష్టానం సూచిస్తోంది. ఈసారి మహబూబ్నగర్ పార్లమెంటు సీటుపై బీజేపీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా ఉమ్మడి జిల్లాపై డీకే అరుణకు మంచి పట్టు ఉండడంతో మహబూబ్నగర్ పార్లమెంటును బీజేపీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడున్న 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరికొన్ని స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య జరగనున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ గెలుపు కోసం పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి నిధుల కొరత ఉండడంతో బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణను గెలిపించడం ద్వారా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురాగల సామర్థ్యం ఉండడంతో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి డీకే అరుణతోనే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు.